దేశాయపేట ఆర్యవేశ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం నగరంలో నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. పోచం మైదాన్ వద్ద ప్రారంభమైన శోభయాత్ర మేళతాళాలతో మహిళల దాండియా ఆటలతో దేశాయపేట వరకు కొనసాగింది. ఇందులో పాల్గొన్న వారు అనంతుల వీరేందర్, సూరారి వసంత్ కుమార్, కృష్ణమూర్తి, కొడగళ్ల ప్రణిత, సంధ్యారాణి, ఆర్యవేశ మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ మాతాకి జై బడా వాసవి మాతాకి కలిసి వచ్చిన రోజు అమ్మవారి వైశాఖ వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఇలా ఆర్యవేశ మిత్ర బృందం దేశాయపేట మరియు మహిళా సంఘము దేశాయపేట వారు సంయుక్తంగా ఈరోజు పొద్దున కుంకుమ పూజ కార్యక్రమాలు, అమ్మవారి వడిబియ్యము, తర్వాత తీర్థప్రసాదం తీసుకొని సాయంత్రము పోచం మైదాన్ వరంగల్ పోచం మైదాన్ సెంటర్ నుంచి మన శోభయాత్ర సాయంత్రం 5 గంటల స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా ఈరోజు ఇప్పుడు 9 అవుతుంది. ఈ టైం వరకు కూడా ఆడవారు, మగవాళ్ళు అందరూ, పిల్లలు, పెద్దలు అందరూ చాలామంది వచ్చారు. ఇలా ఒక 1000 మందితో ఇలా శోభయాత్ర జరుగుతున్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2000 మందితో శోభయాత్ర జరగాలని మా దేశాయపేట మిత్రబృందము అందరం సంయుక్తంగా చేస్తామని, కృషి చేస్తామని ఈరోజు మనవి చేస్తున్నాము. అందరూ ఒకసారి జై వాసవి, జై వాసవి, జై వాసవి. ధన్యవాదాలు ఇచ్చినందుకు. పేరు శరాబు వసంత్ కుమార్, వరంగల్. జై వాసవి అండి అందరికీ. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మన దేశాయపేట వారందరూ ఐక్యంగా కూడి ఈ జయంతిని మొదటిసారి నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఏకాదశి, దశమి, కుబ్బా నక్షత్రం 3 కలిసి వచ్చినందున మేము ఈ యాత్రని దక్షిణం నుండి ఉత్తరం వైపు చేర్చాలి అని చెప్పేసి ఆ విధంగా యాత్ర మొదలుపెట్టడం జరిగింది. శోభ మనకి చక్కగా ఇంతమంది సహకారంతో విజయవంతంగా యాత్ర. ధన్యవాదాలు. మీ పేరు మేడం? కొడగళ్ల ప్రణిత.